దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరి వచ్చిన కూడి వచ్చిన సంఘమునకు వందనాలు తెలియచేస్తున్నాను. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్నపిల్లలు దయచేసి స్వాధీనపరచుకోండి. చిన్నపిల్లలు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. ఈ మనోహరములైన ఉపవాస పండుగల్ని ప్రభు మనను ప్రేమించి ఈ ప్రాంతంలో రక్షణ కార్యాలు జరగాలని, ఈ ప్రాంతంలో దేవుడు తన మహిమగల పరిచర్యను కొనసాగించాలని, మహామహిమతో ఈ పరిచర్య సంపూర్తి చెందాలనే ఉద్దేశంతో దేవుడు ఈ కూడికలు మన కొరకు ఏర్పాటు చేయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. 3వ వచనం నుండి కొన్ని మాటలు, 3వ వచనం నుండి కొన్ని మాటలు చదువు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును మనకి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన తన వాక్కయ్యున్న ప్రభును పంపి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన ఒక ప్రవచనం. ఆయన ఎందుకు పంపబడ్డాడు అంటే, మనము దుఃఖములో ఉన్న మనల్ని ఉల్లాస వస్త్రములతో కప్పటానికి. సియోనులో దుఃఖముతో ఉన్న తన ప్రజల్ని ఉల్లాస వస్త్రములతో కప్పి వారి జీవితంలో నూతన సంతోషాన్ని ఇవ్వటానికి తన వాక్కు పంపబడింది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా ఒక పాయింట్ మాత్రమే చెప్తాను. మన దేవుడు ఎవరు అంటే, మన దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును మన జీవితంలో ఇచ్చే దేవుడు. ఈ పండగల్లో నువ్వు ఎంత దుఃఖంగా ఉన్నా, దుఃఖపడుతున్నా, దుఃఖం 2 రకాలు. ఒకటి నీ వ్యక్తిగతంగా వేధించే దుఃఖం ఒకటైతే, ఆత్మల భారముతో ప్రభు కాళ్ళ మీద పడి హృదయ వేదనతో నింపబడి చేసే ప్రార్థన దుఃఖం వేరు. సరే, ఏ దుఃఖమైనా ఆ దుఃఖాన్ని ఏం చేస్తాడట దేవుడు? దుఃఖమునకు ప్రతిగా ఏం చేస్తాడట? ఆనంద తైలాన్ని నింపుతాడు. అంటే ఆనందమే కాదు, ఆనంద తైలం అని రాస్తుంది. అంటే అది ఒక సరికొత్త అభిషేకం, మన జీవితంలో సంతోషాన్ని నింపే అభిషేకం. ఈరోజు మనం అందరం 7 దినాలు ప్రార్థన ఏంటంటే, మనం ఇప్పుడు దుఃఖపడుతున్నాం, కానీ రేపు ఆనంద తైలముతో ఈ కూడికలు మనం ముగించుకోవాలి. ఎవరి కుటుంబంలోనైనా ఒక ఆనందం, దైవికమైన ఆనందం ఉండాలి. అందుకే అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక వాగ్దానం ఉంది. అదేంటో తెలుసా? వారు చెరలో నుండి విడిపించబడ్డారట, వారి నోటి నిండా నవ్వుండెను అని రాస్తుంది. చెప్పండి, వారి నోటి నుండి ఏముంది? ఈరోజు మన జీవితాల్లో ఏం కోరిక తెలుసా? రేపు మనం ముగించే లోపు, ఈ కూడికలు ముగించే లోపు, లేదా మన బ్రతుకులు ముగించే లోపు
మన నోటి నిండా ఆనందము, ఆనంద తైలము మన జీవితంలో ఉండగలిగితే అంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి ఆశ ఏంటో తెలుసా? మన జీవితం ఆనంద తైలంతో ముగించుకోవాలి. రేపు మనం ముగించుకునేటప్పుడు మన మీద ఆనంద తైలం ఉండాలి. సంతృప్తి కలిగిన బ్రతుకు అంటారు దాన్ని. దుఃఖంతో మనం ముగించుకోకూడదు. చాలా మంది జీవితాలు ప్రారంభంలో సంతోషంగానే ప్రారంభిస్తారు, కానీ చివరిలోకి వచ్చేసరికి, ముగింపులోకి వచ్చేసరికి చాలా దుఃఖంతో ముగించబడతారు. ప్రారంభంలో మన జీవితంలో రకరకాల దుఃఖ పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు ఉన్నా ముగింపు మాత్రం ఆనందకరమైన పరిస్థితుల్లో మనం ఉండాలి. సరే, ఆ ఆనంద తైలం మన జీవితంలో రావాలి. ఎలా? ప్రభు ఎప్పుడు ఇస్తాడు? అందుకే అంటాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ఇస్తాను. నేను ముందే చెప్పా, ఈ దుఃఖము వేదనతో ఉన్న దుఃఖం, చెరలో ఉన్న దుఃఖం. దాన్ని రెండు కోణాల్లో నేను చెబుతున్నా. ఒక కోణం ఏంటంటే చెరలో ఉన్న దుఃఖం, రెండు ఆత్మల భారంతో ఉన్న దుఃఖం. చెరలో నుంచి కలిగిన దుఃఖమైన, ఆత్మల భారంతో కలిగిన దుఃఖమైన, ఏ దుఃఖమైనా మనకు మాత్రం ఆనందకరమైన తైలంను మన మీద ప్రోక్షించబడుతుంది. ఈరోజు ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. చదవండి దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం నుంచి కనుక. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. వేదన పడి ఇతని కంటినని తన తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, వినండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని అని ప్రార్థింపగా, అని మొరపెట్టగా, అని ప్రార్థించగా, దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడు అతడు మనవి చేసిన దానికి తగినట్లుగా దేవుడు అతనికి ఇచ్చేసాడట. ఈరోజు మన ప్రార్థన ఏంటి తెలుసా? ఉదయకాలం ఏలియా ప్రార్థన, అది సార్వత్రిక ప్రార్థన. ఈరోజు ఏ ప్రార్థన తెలుసా? మన వ్యక్తిగత జీవితాలకు తగిన ప్రార్థన. ఈ ప్రార్థన కేవలం వ్యక్తిగతంలో ఉన్న వాళ్ళకు మాత్రమే కాదు, ఇది సేవలో ఉన్న మనందరికీ తగిన వర్తమానం. ఇక్కడ ఎబ్బేజు అనేటువంటి పేరుకు అర్థం ఏంటి? కింద ఏమని రాస్తుంది? వేదన. అందరు చెప్పండి. ఎందుకంటే తల్లి పుట్టినప్పుడే తనకు వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. సాధారణంగా ఏ తల్లైనా పిల్లలు లేని పరిస్థితులు చూస్తున్నాం. సమాజంలో పిల్లలు లేక బాధపడుతుంటే, పిల్లల కొరకు ఎన్నో వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే, అలాంటిది పుట్టగానే ఆ తల్లి అతని మీద శాపవచనం పెట్టింది. ఈ రోజుల్లో చాలా మంది ఏమంటారు తెలుసా? పిల్లలను నువ్వు చెడబుట్టావురా అంటారు కదా. నీ బ్రతుకు శాపమైంది, నువ్వు పుట్టినప్పుడే పలానోళ్ళు చచ్చిపోయారు, నువ్వు పుట్టినప్పుడే పలాని వాళ్ళకు రోగాలు వచ్చాయి, నువ్వు పుట్టినప్పుడు అది ఆశీర్వాదకరంగా లేదు, నువ్వు పుట్టినంత దరిద్రమే. ఇలాంటి పరిస్థితులు చాలా సాక్ష్యాలు మనం వింటాం. కానీ ఇక్కడ ఎబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క స్థితి, పుట్టినప్పటి నుంచి పెరుగుతున్నాడు. సహోదరులందరూ అంటున్నారు, వరే నీకు మీ అమ్మ శాపం పెట్టిందిరా, నువ్వు ఆశీర్వాదకరంగా లేవు, నీ బ్రతుకంతా ఎప్పుడు అంతే, నీ పేరు ఎబ్బేజు అంటే నీ బ్రతుకంతా ఈ వేదనే, ఏడుపే, దుఃఖమే, ఇలాంటి పరిస్థితుల్లోనే నువ్వు బ్రతకాలి. చుట్టుపక్కల అందరూ, బంధువులందరూ అంటుంటే, రకరకాలుగా మాట్లాడుతుంటే హృదయం అంతా కూడా చలించిపోయిన రాత్రులు ఎన్నో ఉంటాయో ఎబ్బేజుకి.
హృదయం అంతా పగిలిపోయింది ఎన్నోసార్లు. చాలాసార్లు ఎందుకు బ్రతకాలి అనే పరిస్థితులు కూడా వచ్చి ఉండొచ్చు ఎబ్బేజుకి. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇదే స్థితి. తరతరాలు వెంబడిస్తున్న శాపం, తరతరాలు వారి పితరులు వారి మీద పెట్టిన శాపవచనం, దాన్ని బట్టి వాళ్ళు శాపాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. సహోదరులందరూ ఇతన్ని ద్వేషిస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తి జీవితంలో దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. అతడు రాస్తుంది ఏంటంటే, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొరపెట్టి, తల్లిదండ్రులే శాపవచనం పెట్టి, సహోదరులే తృణీకరించినట్లు మాట్లాడి, అందరి ఎదుట అవమానకరమైన బ్రతుకులో బ్రతుకుతుంటే ఎవరికి చెప్పుకోవాలి? అతని సమస్య ఎవరితో, తన గోడు తన బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఒక్కసారి లిటరల్ గా ఆలోచించండి. ఎబ్బేజును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎబ్బేజు ఒక్కడు ఎలా మొరపెట్టాడో మనం కూడా అలా మొరపెట్టగలిగితే, ఎబ్బేజు రోధించటానికి ఇక్కడ రాస్తుంది ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు అతడు మొరపెట్టెను. జీవం గల దేవుడైన యెహోవాకు అని లేదు, సర్వశక్తి గల దేవుడైన యెహోవాకు అని లేదు. అతడు మొరపెట్టుటలో మొదటి అంశం ఏంటంటే, అతడు ఇశ్రాయేలు దేవుడు అని స్టార్ట్ చేశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేవుడు ఎవరో ఇతనికి ఎవరో చెప్పి ఉండాలి. ఇశ్రాయేలు దేవుని యొక్క శక్తి ఏంటో ఇతనికి అర్థమైంది. ఇశ్రాయేలు దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆమేన్. ఇశ్రాయేలుకు జయమిచ్చిన వాడు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. అసలు ఇశ్రాయేలు దేవుడని ఎలా పేరు వచ్చింది? దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఎక్కడికి వెళ్తే తెలుస్తుందంటే, మన పితరుడైన, చెప్పండి, యాకోబు దగ్గర చరిత్ర ఉంది కదా. మన లైఫ్ లో టర్నింగ్ పాయింట్ కావడానికి మనకు చరిత్రలు ఉన్నాయి. అది సజీవమైన చరిత్ర, ఇప్పటికీ నిలిచిన చరిత్ర, ఎప్పటికీ నిలిచే చరిత్ర, యుగ యుగాలైన తరతరాలైన మారని చరిత్ర. అది యాకోబు చరిత్ర. యాకోబు ఏమయ్యాడంట? రాత్రికి రాత్రే ఇశ్రాయేలుగా మారాడు. మన దేవుడు ఎవరో తెలుసా? రాత్రికి రాత్రే మనందరినీ ఇశ్రాయేలుగా చేయటకు శక్తిమంతుడు. అక్కడ ఎబ్బేజు ప్రార్థన, అక్కడ యాకోబు ప్రార్థన. అంటే తన పితరులు యాకోబును గుర్తు చేసుకున్నాడు. చాలాసార్లు మనం కూడా కృంగిపోయినప్పుడు, మన జీవితాల్లో బలహీనమైనప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు చరిత్రను జ్ఞాపకం చేసుకోండి. నేను టోటల్ గా యాకోబు గురించి చెప్పాలంటే ఉపోద్ఘాతం చాలా సమయం పడుతుంది, కానీ క్లుప్తంగా చెప్పాలంటే, యాకోబు 20 ఏళ్ళు దేవుని కృపకు దూరమయ్యాడు. 20 ఏళ్ళు బలులు అర్పించలేకపోయాడు. 20 ఏళ్ళు దర్శనాన్ని మర్చిపోయాడు. 20 ఏళ్ళు మందిరమును కూర్చిన దర్శనాన్ని మర్చిపోయాడు. ప్రసన్నత లేదు, ప్రభావం లేదు. వాళ్ళ తండ్రులు అబ్రహాము, ఇస్సాకు దేవుని ముఖాన్ని చూసి, దేవుని సన్నిధిని అనుభవించి వారు బలిపీఠాలు కట్టారు. కానీ యాకోబు చాలా విషయాల్లో తప్పిపోయాడు. ఏమంటాడు తెలుసా? యాకోబును గురించి, నువ్వు విసిగితివి కదా అంటాడు. విసుక్కుంటాడట యాకోబు. యాకోబు చీకట్లోకి వెళ్ళిపోయాడు. యాకోబు బ్రతుకంతా డబ్బు సంపాదన, యాకోబు బ్రతుకంతా చీకటిమయం. యాకోబులో నెమ్మది లేదు, సమాధానం లేదు. కడుపు నిండా తింటున్నా తనకు నెమ్మది ఉందా? లేదు. ఒకసారి ఏమంటుందో తెలుసా రాహేలు? ఇదిగో ఇక్కడ మనకు పాలు పంపులు లేవు, ఇక్కడ మనం ఉండలేమంటే, అవును నిజమే, వెళ్ళిపోదాం, ఇక్కడ నుంచి మనం ఉండకూడదు అంటే 20 ఏళ్ళ నుంచి తన హృదయాన్ని ఎలా కఠినం చేసుకున్నాడు? కదలలేకపోయాడు. వాస్తవం చెప్పాలంటే ఎంత ఎడబాటు. ఒక ఆరాధనకు రాకపోతే నీకు ఎంత దుఃఖం ఉంటుంది? ఒక ఆరాధనను మనం కోల్పోతే ఎంత బాధ కలుగుతుంది? అలాంటిది కొన్ని సంవత్సరాలు దేవునితో సంబంధం లేకుండా బ్రతికాడంటే యాకోబు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను,
మీరు యాకోబుగా ఉన్నారా, ఇశ్రాయేలుగా ఉన్నారంటే మీ మనస్సాక్షి అదే చెప్తుంది. మేము నిజంగా యాకోబులం. యాకోబు అంటేనే చెప్పండి, మోసగాడు. నీ మాటల్లో మోసం లేదా? నీ ప్రవర్తనలో మోసం లేదా? చేసుకున్న నిబంధనలు నిలిచావా? చేసుకున్న తీర్మానాలు నీ జీవితంలో ఉన్నాయా? ఎంతకాలమైంది ప్రభుకు స్తోత్రాలు చెప్పక? ఎంతకాలమైంది ప్రార్థనలో గడపక? ఎంతకాలమైంది బలులు అర్పించక? ఎంతకాలమైంది నువ్వు మొరపెట్టక? ఎంతకాలమైంది నువ్వు విజ్ఞాపన చేయక? మీ తండ్రుల సాక్ష్యాలు ఒకసారి చదువు. అదే యాకోబు ఫరో ఎదుట అంటాడు, యాత్ర చేసిన సంవత్సరాలు బహు విస్తారం, కానీ జీవించిన సంవత్సరాలు కొన్ని. అంటే యాకోబుకు అర్థమైంది, నేను విస్తారంగా తిరిగాను, కానీ నీతో గడిపిన దినములు కొన్ని. ఇప్పుడు దేవుడు ఏది కౌంట్ చేస్తున్నాడు తెలుసా? నీ కొరకు బ్రతికిన దినాలు లెక్కలోకి రావు. దేవుని సన్నిధిలో బ్రతికిన దినాలే లెక్కలోకి వస్తాయి. ఒకసారి టోటల్ గా లెక్కేయండి, క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు సతీ నీకు ఎన్ని వయసు? నీకెంత? 36. ఈ 36 years లో సరే ఒక 10 years పక్కకు పెడితే, రక్షణ పొందినప్పటి నుండి, మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రక్షణ పొందినప్పటి నుండి 36 సంవత్సరాలు, అతని గురించే కాదు అందరం కూడా, నేను అందరిని అడగలేను కనుక అతన్ని అడిగాను. 36 సంవత్సరాల్లో దేవునితో ఎన్ని గంటలు గడిపావో ఆ గడిపిన గంటలే దేవుని కౌంట్లోకి వస్తున్నాయి. సపోజ్ ఇప్పుడు మనకి 7 రోజులు ఉపవాస ప్రార్థన, 7 రోజులు ప్రభు సన్నిధిలో గడిపినట్టేనా మీరు? అందులో ఎన్ని గంటలు ప్రభుతో ఉన్నారు? ఈ 7 గంటల్లో ఇప్పుడు ఉదయం 4 గంటలు, సాయంత్రం 3 గంటలు, ఈ 7 గంటల్లో ఎంతసేపు ప్రభుని మనసారా ఆరాధించారు? తృప్తిగా ప్రార్థన చేసిన సందర్భం ఎన్ని గంటలు? యథార్థముగా మొరపెట్టిన గంటలు ఎన్ని? అంటే మన బ్రతుకు దినాలు, అందుకే త్రాసులో పెడతాడంట దేవుడు. నీ బ్రతుకు దినాలు ఒక త్రాసులో ఉంటాయి, అందులో యేసు కొరకు జీవించిన దినాలు ఒక త్రాసులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, మీరు బ్రతికిన దినాలన్నిటిలో ప్రభుతో గడిపిన దినాలు ఎన్ని? నీ కొరకు గడిపిన దినాలు ఎన్ని? పాయింట్ అర్థమైందా నేను చెప్పింది? ఇంతకాలం నువ్వు ప్రభు కొరకు బ్రతికిన బ్రతుకులో నీ కొరకే ఎక్కువగా బ్రతికావు. అందులో దేవుడిచ్చిన ఆ సమయాన్ని నువ్వు ఎన్నిసార్లు దుర్వినియోగం చేసావు? ఎన్నిసార్లు నష్టం చేసుకున్నావు? ఎన్నిసార్లు పాడు చేసుకున్నావు? వాక్యం చదవాల్సిన సమయంలో చదవక, ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయక. ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిని ఎన్ని సందర్భాల్లో మనం కోల్పోయామో, ఆ కోల్పోయినవన్నీ కూడా కౌంట్లోకి వచ్చేస్తున్నాయి. నువ్వు ప్రభుతో గడిపినవన్నీ ఒక అకౌంట్లోకి వస్తాయి, సన్నిధిని కోల్పోయినవన్నీ ఒక అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇందులో ప్రభుతో గడిపినవే దేవుని లెక్కలోకి వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ప్రభుతో గడిపిన లెక్కలు ఏమైనా ఉన్నాయా? ఇన్ని రోజులు గడిపాం, ఇంత గడిపాం, ఇంత ఇంత ప్రభు మహిమను ఘనపరిచాం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. కానీ ప్రణాళిక ఉంది మన పట్ల. దేవుని సంకల్పం ఒకటి ఉంది, మనందరం ఆయన మందిరముగా మారాలన్న సంకల్పం. ఆమేన్. మనందరం ఆయన పోలికలోకి ఎదగాలన్న సంకల్పం. మనందరం ఆయన స్వారూప్యంలోకి చేరుకోవాలన్న సంకల్పం. కానీ ఈ సంకల్పం అంతటిని మనం పక్కన పెట్టి మన కొరకు మనం బ్రతికిన దినాలు ఎక్కువగా ఉన్నందువల్ల యాకోబు అదే అంటాడు, నేను బ్రతికిన దినాలు చాలా తక్కువ ఉన్నాయి, యాత్ర చేసినవే ఎక్కువ ఉన్నాయి. అంటే దేవుని దృష్టిలో బ్రతికిన దినాలు ఎన్ని? ఇప్పుడు నేను 20 ఏళ్ళు అయింది సేవ చేసి, 20 ఏళ్ళ సేవలో దేవుడు ఏమడుగుతాడు తెలుసా? నా కొరకు సేవ చేసిన దినాలు ఎన్ని అడుగుతాడు. అంటే మిగతా దినాలు ఎంత టైం వేస్ట్ చేసినా అది కూడా లెక్కలోకి వచ్చేస్తాయి. యాకోబు కూడా అంతే. కానీ దేవుడు వదిలిపెట్టాడా? విడిచిపెట్టాడా యాకోబును?
విడిచిపెట్టలేదు. యాకోబు తిరిగి మరలా మొరపెట్టేంత వరకు, ప్రభుకు సమీపం అయ్యేంత వరకు, ప్రభుకు దగ్గర అయ్యేంత వరకు విడిచిపెట్టలేదు దేవుడు. కానీ తన గుండెల్లో ఒక ప్రేరేపణ కలగజేశాడు. నేను ఇక్కడ ఉండకూడదు, నా దేశం ఇది కాదు, నా బ్రతుకు ఇది కాదు, నా బ్రతుకు నేను ఈ బ్రతుకు బ్రతుకుతున్నాను. అప్పటి వరకు ఇష్టంగా బ్రతికిన వాడు ఇప్పుడు కష్టమైంది. అప్పుడు ఇష్టంగా బ్రతికిన వాడు ఇప్పుడు చాలా చికాకు పడుతున్నాడు. అమ్మో, నాకు ఈ బ్రతుకొద్దు, ఈ చీకటి బ్రతుకు నాకొద్దు, ప్రభుతో దూరంగా ఉండే బ్రతుకు నాకొద్దు, మిగిలిన కాలం, మిగిలిన జీవితం నా ప్రభుకే. మరలా తిరిగి నేను మందిరంగా మారిపోతాను, తిరిగి ఆ దర్శనాన్ని పొందుకుంటాను, తిరిగి నేను బేతేలుకు వెళ్తాను, తిరిగి దేవుని మందిరానికి చేరుకుంటాను. యాకోబు గుండెల్లో వేదన ప్రారంభమైంది, హృదయం అంతా చలించిపోతుంది అని బయలుదేరిన కొంత దూరానికి ఒక కలవరపు వార్త. ఏంటో తెలుసా? మరి నిన్ను చంపటానికి ఎవరు వస్తున్నారు చెప్పండి? మీ అన్న వస్తున్నాడు, ఏశావు. 400 మందితో వస్తున్నాడు. ఒకటి చెప్పండి, యాకోబుని చంపడానికి 400 మంది అవసరమా? ఓ 100 మంది సరిపోరా? అంటే ఎంత పగ పెట్టుకున్నాడో చూడండి ఏశావు కదా. 400 మందితో వస్తున్నాడు కానీ యాకోబుకు మిగిలింది ఎవ్వరు లేరు. ఇక చిన్న పిల్లలను ఏరు దాటించాడు, తన కుటుంబాన్ని ఏరు దాటించాడు. అక్కడ రాస్తుంది ఏంటంటే, యాకోబు ఒంటరిగా యబ్బోకు రేవు దగ్గర మిగిలిపోయెను. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళందరినీ ఏరు దాటించేటప్పుడు ఎంత దుఃఖం పడి ఉంటాడు యాకోబు. వారందరినీ దూరం చేసుకుంటున్నప్పుడు హృదయంలో ఎంత కలవరం ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు నశించిపోతారని భయపడిపోయి, అమ్మో ఒక్కసారిగా నేను వీళ్ళని పోగొట్టుకోలేనని వారిని గుంపులుగా చేసి పంపిస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అరణ్యంలో ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలకి ఏమవుతుంది? ఒక భయం అయితే ఉంటుంది కదా. అలాంటి పరిస్థితుల్లో తనకు మిగిలింది ఏంటి అంటే, జీవం గల దేవుడు తప్ప ఇంకెవ్వరు లేరు తనకి. అలాంటి ఒంటరి సమయంలో యాకోబు రాత్రంతా ప్రభు కాళ్ళు పట్టుకొని పెనుగులాడి ఆ పెనుగులాటలో కలిగిన పేరే ఇశ్రాయేలు. చప్పట్లు కొట్టండి. ఇశ్రాయేలు అంటే పెనుగులాడువాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పెనుగులాడువాడు, మనుషులతో కాదు. ఏంటి ప్రభా, ఇశ్రాయేలుకున్న అంత ప్రత్యేకత ఏంటంటే, అతడు సామాన్యుడు కాదు, అతడు మగ సిరిగల వాడై పోరాడాడట. పోరాటం చేస్తే అలాంటి పోరాటం చేయండి అంటున్నాడు ప్రభు. ఈరోజు ఇశ్రాయేల్ దేవుడు ఎవరు అంటే, పోరాటము చేసి యాకోబు ఇశ్రాయేలుగా మార్చుకున్న ఆ దేవుని పేరు పెట్టబడిన మరలా ఇతని గుర్తుకొచ్చింది. ఎవరికి? ఎబ్బేజు గుర్తుకొచ్చింది. ఎవరున్నారు ప్రభు నా జీవితంలో అంటే, పోరాడి గెలిచి ఇశ్రాయేలుగా మారాడే యాకోబు చరిత్ర చదువు. నీ జీవితంలో నిస్సహాయ పరిస్థితిలో, కృంగిన వేళలో, బలహీనమవుతున్న పరిస్థితిలో, అందరూ నిన్ను వెలివేస్తున్న పరిస్థితిలో, అందరూ నిన్ను తృణీకరిస్తున్న పరిస్థితిలో, నిన్ను రకరకాలుగా మాట్లాడుతూ కృంగదీస్తూ దుఃఖముతో ఉన్న నీ జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన ఒక శ్రేష్టమైన అంశం, యాకోబును ఇశ్రాయేలుగా చేసిన దేవుడే నిన్ను కూడా నా దేవుడు ఇశ్రాయేలుగా చేయుటకు సర్వశక్తి గల దేవుడు. నీ పేరును మార్చేస్తాడు, నీ ఇంటిని మార్చేస్తాడు, నీ దుఃఖాన్ని ఏం చేస్తాడంట? ఆనంద తైలముతో నా దేవుడు నింపబోతున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే, నీ దుఃఖాన్ని ఆనంద తైలముతో నింపే దేవుడు. ఆ దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? రాత్రంతా మొరపెట్టిన యాకోబును గుర్తు చేసుకుందాం. ఇన్నేళ్ల నీ లైఫ్లో, ఇన్నేళ్ల నీ విశ్వాస జీవితంలో, ఇన్నేళ్ల నీ ఆత్మీయ జీవితంలో ఒక్క రాత్రైనా మొరపెట్టే అనుభవాలు ఉన్నాయా? నేను ఒక మాట చెప్తా, ఈ 7 దినాల్లో ఒక్క రాత్రైనా ప్రభు కాళ్ళ దగ్గర గడిపే దినం ఉందా? ఒక్క రాత్రి ప్రభు కాళ్ళ దగ్గర గడుపుతానని ఎవరైనా తీర్మానం చేసుకుంటున్నారా?
మరి ఎంతమంది యాకోబులు ఇక్కడ ఉన్నారు? ఏది మోసం చేసే యాకోబు కాదు నేను చెప్పేది. మొగసిరి గలవాడై యాకోబు ఏం చేశానంట? కన్నీళ్లతో దుఃఖముతో ప్రభు పాదాల మీద పడి ఏడ్చాడు. ఆ రోదన చేయక ఎంతకాలం అయింది? ఒకసారి మనస్సాక్షిని పరీక్షించుకోండి. ఉపవాసం ఉన్న వాళ్ళలో ఇది అవకాశ సమయం. తీర్మానం చేసుకునే గడియ కూడా ఇదే. ఇన్నేళ్ళ నీ లైఫ్ లో ఒక్కసారైనా తీర్మానంలోకి రాగలిగితే ఈ వాక్యం నీ జీవితంలో ఫలించినట్టే లెక్క. ఆ ప్రార్థన మనం చేయగలిగితే, ఆ మొర పెట్టడం నేర్చుకోగలిగితే తప్పకుండా మన దుఃఖాలన్నీ తొలగిపోయే దినం ఆసన్నమైనట్టే. ఇప్పుడు చెప్పండి, ఎబ్బేజు ఎవరిని జ్ఞాపం చేసుకున్నాడంట? పితరుడైన యాకోబును జ్ఞాపం చేసుకున్నాడు. ఆ పితరుడైన యాకోబును జ్ఞాపకం చేసుకున్న ఆ ప్రార్థనే ఎబ్బేజు మొరపెట్టడం స్టార్ట్ చేశాడు. ఎబ్బేజు మొరపెట్టిన వెంటనే ఎబ్బేజులో 4 రకాలైన దీవెనలు తనకు కలిగాయి. ఒకసారి ఆ మాట చదువుదాం. చదవండి ఒకసారి. అదే మొదటి దినవృత్తాంతాలు. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి, వినండి, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచు. ప్రభు విశాలపరచాడా లేదా? మాట్లాడాలి. సరిహద్దులు విశాలపరిచాడా లేదా? చేశాడు. ఈరోజు మన ప్రార్థన ఏంటి తెలుసా? ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనలో మన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, ఈ 18 లైన్ కాలనీ సేవను చెప్పండి, ఏమన్నాలి? అందరూ ఒకసారి చేతులు ఎత్తుతారా? ఈ సేవ కొరకు ఒక్కసారి చేతులు ఎత్తండి. ఏమని ప్రార్థన చేస్తారు? ఎబ్బేజు ఏం ప్రార్థన చేశాడు? ఇశ్రాయేలు దేవుని వైపు మొరపెట్టి చేతులు ఎత్తి ఏమన్నాడు? ఈ సేవా సరిహద్దులను విశాలము చెయ్యి. వామ్మో, మీరు కానీ ఆశీర్వదిస్తే నాకు 2వ పని ఎక్కువ అయిపోయినట్టే. ఇప్పుడు చెప్పండి, మన సేవా సరిహద్దులు ఏమవ్వాలి? అంటే ఇరుకుగా మనం బ్రతుకు ఉండకూడదు. వ్యక్తిగతంగా మీ కుటుంబం విశాలం అవ్వాలి. మీ ఉద్యోగంలో మీరు విశాలపరచబడాలి. మీరు చేస్తున్న ప్రతి పనిలో విశాలత కలగాలి. మీరు మీ సరిహద్దులు విశాలం చేసుకుని మీరు ఎక్స్టెన్షన్ అవ్వాలి. మీ తాళ్ళను పొడిగించాలి. అది అభివృద్ధి, అది ఆశీర్వాదం. కొంతమంది జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఉండాల్సిన స్థితి అక్కడే ఉంటుంది, ఇంకా పూర్తిగా డ్రై అయిపోతుంది. కానీ కొంతమంది జీవితాల్లో అభివృద్ధి కనబడదు. మీ విశ్వాస జీవితంలో కావచ్చు, కొందరి సేవ జీవితంలో కావచ్చు. కానీ నా ఆశ ఏంటో తెలుసా? ఎప్పుడు మనం ఒక స్థితిలో, ఒక స్టాండర్డ్ లో ఉండడానికి వీల్లేదు. మన సరిహద్దులు విశాలమవుతూనే ఉండాలి. కాంపౌండ్ వాళ్ళు దాటిపోతూనే ఉండాలి. బైబిల్లో రాస్తుంది, యోసేపట వినాలి. యోసేపు ఈ గోత్రాలందరూ కూడా ఎవరి స్థలాలు వాళ్ళకి ఇస్తుంటే, యోసేపు వాళ్ళ గోత్రికులు అన్నారు, అయ్యా ఆ స్థలం కావాలంటే తీసుకోండి అంటే, వాళ్ళు అన్నారు మాకు సరిపోదయ్యా అన్నారు. ఎందుకు సరిపెట్టుకోండి అంటే మళ్ళీ అడిగారు, ఇంకొంచెం ఇచ్చారు. అయ్యా ఏమనుకోద్దు, అది కూడా సరిపోదయ్యా, ఇంకెంత కావాలి? అయ్యా అక్కడ కనబడుతున్న కొండలు ఉన్నాయే అవేం చేసుకుంటారు? మా తండ్రికి యోసేపుకు వాగ్దానం ఉంది. ఏంటో తెలుసా? అతడు ఫలించడి కొమ్మగా మారి అతడు గోడలు ఎక్కుతూ ప్రాకుతూ అతడు విస్తరిస్తాడు అనే వాగ్దానం మా తండ్రికి ఉంది. మాకు ఇది సరిపోదు. చప్పట్లు కొట్టడానికి గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషంగా, ఇది సరిపోదు. మరి అది సరిపెట్టుకోండి. లేదయ్యా, మా తండ్రుల మీద ప్రవచనం ఉంది. యోసేపు గోత్రీకులం మనము సరిపెట్టుకునే స్వభావం ఉండకూడదు. పెంచుకోవాలి తప్ప తగ్గించుకోకూడదు. విస్తరించడమే మన పని. ఓ మాట చెప్పనా, మనం విస్తరించిన ఒళ్ళు విస్తరిస్తుంది ఒక్కోసారి కదా.
ఒకప్పుడు చూసిన వాళ్ళం కూడా ఒకప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు ఎట్లుంటారు తెలుసా? నేను స్టార్టింగ్లో ఎట్లుండేవాడిని, ఇట్లున్నాను కదా, ఇప్పుడు ఏమయ్యాను? విస్తరించాను. అందుకే దీనికి తగినట్టుగా పెద్ద సంఘం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ఆశ అంతేనండి. నేను చచ్చిపోయేలోపు ఒక 10-15 మందిరాలు బాగా కట్టేసి వెళ్ళిపోదామని ఉన్నా ఆశ. మందిరాలు కట్టాలి, సేవ చేయాలి, ఉపవాసాలు పెట్టాలి, సంఘాన్ని వృద్ధి చేయాలి. ఆ గుండెలో కోరిక నాకెట్లుందో మీకు కూడా అది రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలు కేవలం ఆచారంగా పెట్టట్లేదండి. మీ గుండెల్లో మంట కలగాలి. ప్రతి దాని అంశం విషయంలో మీకు ఒక బాధ్యత రావాలి, మీకు ఒక భారం మీకు రావాలని ఈ మాటలు నేను చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఎబ్బేజు సరిహద్దులను విశాలపరిచాడా లేదా? ఇప్పుడు మనల్ని విశాలపరచడా లేదా? సేవను మాత్రమే కాదు, ఈ రోజు మీకు ఒక ప్రవచనం చెప్తున్నా. ఈ పండుగలు ముగించిన తర్వాత మీ లైఫ్ లో మీ సరిహద్దులు అదిగో విశాలం కాబోతున్నాయి. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఎబ్బేజులాగా మొరపెట్టగలిగితే ఆ ఆనంద తైలాన్ని మన జీవితంలో ఇచ్చేస్తాడు. డెవలప్మెంట్, విశాలత కలగాలి. ఇరుకు నుండి విశాలతగా మారుతుంది. ఎంతమంది ఇరుకు అని అనుకుంటున్నారు? దేవుడు వారికి విశాలతను కలగజేస్తాడు. ఆమేన్. దేవుడు అట్టి కృపతో నింపునుగాక. దేవుడు మన సరిహద్దులను విశాలము చేసి ఆశీర్వదించునుగాక. రెండోది చూడండి, సరిహద్దులను విశాలం చేసి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. అంతకు మునుపు ఏం చేశాడో తెలుసా? వారి సహోదరులందరికంటే ఎక్కువగా ఏం చేశాడంట? ఘనము పొందినవాడు. అప్పుడు చెప్పండి, సహోదరుల కంటే చెప్పండి తక్కువ. ఇప్పుడు సహోదరుల కంటే ఘనపరచబడ్డాడు. మీ తమ్ముడు ఎబ్బేజు ఆశీర్వదించబడ్డాడంటగా. మీ తమ్ముడు ఎబ్బేజును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట కదా. అంటే అర్థమేంటి తెలుసా? తృణీకరించబడిన వాడు ఇప్పుడు అందరి నోట ఘనపరచబడే స్థాయికి వచ్చాడు. దీని అంతటికి కారణం ఏంటి? దుఃఖముతో ఉండి ప్రయాసపతో ప్రార్థన చేశాడు గనక, కన్నీళ్లతో మొరపెట్టాడు గనక. మన దేవుడు ఎవరు అంటే, నువ్వు కన్నీళ్లతో మొరపెడితే నీ పరిస్థితులన్నింటినీ దేవుడు తలకిందులు చేస్తాడు. ఒకప్పుడు అందరూ నిన్ను తృణీకరించారు, కానీ ఇప్పుడు నిన్ను ఘనపరుస్తారు. నా లైఫ్లో అదే జరిగింది. నన్ను మా వాళ్ళందరూ తృణీకరించినట్లు మాట్లాడారు, కానీ ఇప్పుడు నేను సేవకునైన తర్వాత వాళ్ళందరూ నా బ్యాగులు మోస్తున్నారు రైల్వే స్టేషన్లో. నేను ఒకసారి బాధపడ్డాను, ఇది వీళ్ళు నాకంటే వయసులో పెద్దోళ్ళు కదా అంటే నేను అనుకున్న మనసులో, మోయని నేనెవరిని? హల్లెలూయా. ఒకప్పుడు మా బాబాయిలు నన్ను కొట్టిన వాళ్ళు, నువ్వు బాగుపడవురా అని తిట్టిన వాళ్ళు, రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు నా బ్యాగు మోస్తున్నారు, అయ్యా అయ్యా ఎక్కండి. ఇప్పుడు వాళ్ళు మోకరించి ప్రార్థన చేయించుకుంటున్నారు నాతో. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. లోపల ఒకలాంటి అతిశయం ఉన్నా, వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు కదా వయసులో, అయినా మోకరించి అయ్యా ప్రార్థన చేయండి అని నా బ్యాగులు మోసి నేను వస్తున్నానంటే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది ఎలా సాధ్యమైంది? అది యెహోవా వలనే సాధ్యం. ఆమేన్ చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ 7 దినాల ఉపవాస ప్రార్థనను మొరపెట్టగలిగితే తృణీకరింపబడిన నీ జీవితపు స్థితిని అందరూ ఘనపరిచే స్థితిలోకి తీసుకొస్తాడు. అందరూ నిన్ను నమస్కరించే స్టాండర్డ్లోకి తీసుకొస్తారు. నేను చెప్తున్నాను, అధికారులు కూడా నిన్ను చేతులెత్తి నమస్కరిస్తారు. ఆ స్థాయిలోకి ప్రభు పెడతాడు. అందుకే ప్రార్థనా పరులను అధికారులను శాసించే స్థాయిలో పెట్టాడు కదా. మనం దానియేలును మనం చూస్తాం. దానియేలుకున్న ప్రత్యేక టాలెంట్ ఏముంది చెప్పండి? దానియేలుకు ప్రత్యేకమైన టాలెంట్ ఏముంది? వరాలు ఉన్నాయా? అద్భుతాలు చేసే కృపలు ఉన్నాయా? ఏముంది అంటే
అతనికున్న ఒకే ఒక గుణం, ఒకే ఒక వరం, ఒకే ఒక భారం. అదేంటంటే యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేయడమే. ఏ టాలెంట్లైనా ఉన్నాయా? పాటలు పాడే వరం ఉందా? లేదు. అద్భుతాలు చేసే వరం ఉందా? లేదు. ప్రజలను ఆకర్షించే వరాలు ఏమన్నా రిలీజ్ చేశాడా? చేతి కర్రలు ఉన్నాయా? లేవుగా. తనకున్నది ఒక్కటే ఒక్కటి, చేతులెత్తి ప్రార్థన చేయడం తప్ప ఇంకేమీ లేదు. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా ప్రభు దగ్గర, నేను కూడా చాలా సార్లు నాకు ఈ టాలెంట్ ఉంటే బాగుండు, ఆ టాలెంట్ ఉంటే బాగుండు అనుకుంటాను, కానీ నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు. ఎవరితో కూడా అనర్గళంగానే మాట్లాడలేను. ఎక్కువ మాట్లాడితే ఫెయిల్ అయిపోతుంటాను అప్పుడు. అందుకని ప్రభు దగ్గర ఒకటే ప్రార్థన, ప్రభా ఏది ఉన్నా లేకపోయినా నీ కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో సంఘాన్ని కట్టుకుంటే చాలు ప్రభా అని ఆ ప్రార్థన మొదటి నుంచి ప్రభు నాకు ప్రార్థన మీద మంచి పట్టును నేర్పించాడు. ఎంతో మంది భక్తుల సాక్ష్యాలు నేను విని ఇన్స్పైర్ అయ్యేవాడిని. హృదయం అంతా కూడా చెలించిపోయింది. పలానా పాస్టర్ ఇన్ని గంటలు ప్రార్థన చేసేవాడంట. అట్లని మన పరిచర్య ధర్మం వదులుకొని నేను ప్రార్థనలో లేకుండా పోయామని కాదు. నిరీక్షణ 10 గంటలు ప్రార్థన చేయమన్నాడని పరిచర్యకి దొంగలించేవాడిని, పరిచర్య తప్పించుకునేవాడిని కాదు. పరిచర్య చేస్తూ మరలా కొన్ని గంటలు ప్రభు దగ్గర గడపటానికి తీర్మానం చేసుకునేవాడిని. దానియేలుకి ఏముంది? కానీ దానియేలు రాజుల ఎదుట నిలబెట్టే కృపను పొందుకున్నాడు. ఒక చెరపట్టబడిన బాలుడు దేశానికి ప్రధానమైన వ్యక్తిగా మారాడు. రీజన్ ఏంటో తెలుసా? ఎవరు మొరపెట్టడం, ఎవరు ప్రార్థించే వాళ్ళు అవుతారో వారు దేశమునకే తలమానికంగా దేవుడు మార్చేస్తారు. కొట్టు చప్పట్లు సంతోషంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, ప్రార్థించే వాళ్ళని దేవుడు వదిలిపెట్టను నాన్న. అందుకే ప్రసంగం కంటే ప్రార్థన ఎక్కువ చేయటం నేర్చుకోవాలి. ప్రార్థనే. ఇది లేకపోతే జీవమే లేదు మనకు. ఇంత సేవ కట్టబడుతుందంటే, ఇన్ని ఆత్మల మందిరంలోకి వస్తున్నామంటే దీని వెనక ఎంత ప్రార్థన జరగాలి. ఇన్ని కుటుంబాలు క్షేమంగా సురక్షితంగా ఉన్నాయంటే దీని వెనక ఎంత మొర జరుగుతుంది, ఎంత విజ్ఞాపన జరుగుతుంది. దయచేసి ఒక సంఘ కాపురిగా మీకు చెప్పేది ఒకటే, ప్రార్థన కలిగి ఉన్నవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన కలిగి ఉన్న వాడికే అధికారుల ఎదుట, రాజుల ఎదుట నిలిచే ఘనతను ప్రార్థించే వారికి దేవుడు ఇస్తాడు. సవాలుగా తీసుకోండి, ఛాలెంజ్గా తీసుకోండి. మీ లైఫ్ లో నీ ప్రార్థన రాజుల ఎదుట, అధికారుల ఎదుట వాళ్ళ తల వంచేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజు ఆశ్చర్యపడే విధంగా అతడు గర్వించి మట్టి తిన్నాడు, కానీ ఎంత స్థాయిలో పెట్టాడు. యోసేపు ఎంత స్థాయిలో ఉన్నాడు. వీళ్ళందరూ ప్రార్థన పరులే. ఒక చరిత్ర చెబుతుంది, యోసేపు జైల్లోనంట ఆ పైకి వెళ్ళలేక ఇంత జైల్లో ఆ మోకాళ్ళ మీద ఉండి 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 ఆ మోకాళ్ళన్నీ గట్టి పడిపోయి రాయిలాగా మారిపోయాడు. ఎంత మొరపెట్టి ఉండాలి యోసేపు, ఎంత ప్రార్థనలో గడిపి ఉండాలి యోసేపు. ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన యోసేపును సింహాసనం యొద్దకు చేర్చింది. నేనంటాను, యోసేపును సింహాసనం యొద్దకు చేర్చింది ప్రార్థన అయితే, నీ ప్రార్థన యేసయ్య సింహాసనం యొద్దకు చేరుస్తుంది, ఆ మహిమకు చేరుస్తుంది, ఆ సింహాసనం ఎదుట నిలబెడుతుంది, ఆ సింహాసనం మీద కూర్చోబెడుతుంది. ఇది ప్రార్థనకున్న ప్రత్యేకత. యేసయ్య ఏం చేశాడు? ఆయన ప్రతిరోజు ఏం చేశాడు? రోదించుచు ప్రార్థించేశాడు. ఎబ్బేజులాగా మనం కూడా మన సరిహద్దులు ఏమవుతాయి? విశాలమవుతాయి. రెండవదిగా, అందరికంటే మనం ఘనమైన స్థానంలో మనం ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన కలిగిన వాళ్ళు ఘనముగా ఎంచబడతారు. ఈరోజు అట్టి కృప మనందరికి దేవుడు ఇచ్చును గాక. మూడవది ఏంటి? అతనికి దేవుడు కీడు రాకుండా
దానిలో నుండి అతన్ని దేవుడు తప్పించాడు. మనకు రాబో దినాల్లో కీడు సంభవించబోతుంది. ఏ కీడో తెలుసా? అది యెహోవా ఉగ్రత. ఆ ఉగ్రత దినము నుండి తప్పించడానికి ఇప్పుడు మన ప్రార్థన అవసరం. అయ్యా, 7 రోజులు ప్రార్థన ఎందుకు పెట్టారు అంటే మీకు తర్వాత దినాల్లో తెలుస్తుంది. అమ్మో, మాకు నియమింపబడిన 7 రోజుల ప్రార్థనలు మమ్మల్ని ఇంతగా కాపాడాయా అని మీరు సాక్ష్యం ఇస్తారు. ఈ 7 రోజుల ప్రార్థనే కాదు, మీ వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు రేపు రాబో కీడు నుండి తప్పించుట కొరకే మనం మొరపెట్టాలి. ఎబ్బేజును ఎలాగున కీడు నుండి తప్పించాడో మన దేవుడు రాబో కీడు నుండి కూడా తప్పిస్తాడు. అదే దేవుని కనికరం. రాబో కీడు ఎలా ఉండబోతుంది? హోషియా రాజు గురించి సాక్ష్యం వింటే, హోషియా రాజు గురించి ఏమని రాస్తుంది? దినవృత్తాంతాల గ్రంథంలో ఉందిగా, 2వ దినవృత్తాంతం. అతడు కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయగా 34, 33 చూడండి. దినవృత్తాంతాల గ్రంథం హోషియా రాజు గురించి చూడండి ఒకసారి. 34:27 34:27 చూడండి. అయితే బాబా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు, దేవుడు పలికిన కీడు గురించి మాట్లాడాడట. నీ కాపురస్తులు ఎలాగైపోతారు, నీ ఇంటి వారు ఇలాగైపోతారు, నీ రాజ్య సంబంధులు, నీ ప్రజలు ఇలాగైపోతారని చెప్పిన తర్వాత అతని హృదయం మెత్తనిదై ఏం చేశాడట? వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని, నా సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని, నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక, నా సన్నిధిలో కన్నీళ్లు విడిచావు గనుక నీ మనవిని నేను ఆలకించితిని. నీ మనవి నేను విన్నాను. రాబో కీడు నుండి నేను తప్పిస్తాను. కింద రాస్తుంది, నీవు నెమ్మదిగా సమాధిలోకి చేర్చు. బా, ఏ మాట! నెమ్మదిగా నువ్వు సమాధిలోకి చేర్చు. నా ఆశ ఏంటో తెలుసా? రాబో దినాలు కీడు కలిగిన దినాలు. ఆ కీడు రాకమునిపే మన మనస్సు మెత్తనిదై ఆయన పాదాల దగ్గర మొరపెడితే భవిష్యత్తులో మన పిల్లల మీద, మన కుటుంబం మీద ఉన్న పొంచి ఉన్న ప్రతి కీడు నుండి ఈ ప్రార్థనలన్నీ తప్పిస్తాయి. అందుకే ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఈ ప్రార్థనలన్నీ ఇప్పటికి మాత్రమే కాదు, మీ కుటుంబ ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు, ఈ ప్రార్థనలన్నీ కూడా మీ క్షేమం కొరకు మాత్రమే కాదు, భవిష్యత్తులో భయంకరమైన ఉగ్రతను మనం చూడబోతున్నాం. ఆ ఉగ్రత మన కళ్ళ ముందు చూడకూడదు. చాలా మంది పరిశుద్ధులు చూడండి, కరోనాకు ముందే వెళ్ళిపోయారు. ఈ చిన్న కీడు కూడా చూడలేకపోయారు వాళ్ళు. దేవుడు వారిని తప్పించాడు. రేపు మనం కూడా తప్పించబడాలి వద్దా? కాపాడబడాలి వద్దా? నా ఆశ ఒకటే, ఆ కీడులో ఇక్కడున్న మనందరం, మన కుటుంబాలు ఏవి చిక్కుకోకూడదు. ఆ కీడు నుండి మనము, మన కుటుంబాలు, మన సంఘం కాపాడబడాలి. అలా కాపాడబడుట కొరకే ఈ మొర, ఈ ప్రార్థన. ఆమె ఇది నిజమండి. ఒక దినాన మీరే తెలుసుకుంటారు ఈ ప్రార్థనలు ఎంత క్షేమం కలగజేస్తాయో, ఎంత కాపాడుతాయో, ఎంత భద్రతనిస్తాయో. ఆ దినమును మనం అసలు ఆ దినమును వర్ణించలేము. ఇప్పటికే చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. రాకడకు ముందు సూచనలు అన్ని కూడా జరిగిపోతూ ఉన్నాయి. ఇంకెప్పుడు కాపాడుకుంటాం? ఈ ప్రార్థన కీడు నుండి మనల్ని కాపాడుతుంది. దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. ఏమని రాస్తుందో తెలుసా? సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. ఎప్పటి వరకు ఉంటావు ప్రభు మాతో అంటే, మనం ప్రభు సన్నిధికి చేరు వరకు ఆయన మనతో ఉండాలి. చప్పట్లు కొట్టండి. ప్రభు సన్నిధి చేరు వరకు ఆయన మనతో ఉండాలి. ప్రభు రాజ్యము చేరు వరకు ఆయన మనతో ఉండాలి. ప్రభు మహిమను చూడు వరకు ఆయన మనతోనే ఉండాలి. ఇది ఎబ్బేజు ప్రార్థన.
యెబేజు దుఃఖాన్ని దేవుడు ఆనంద తైలముతో నింపాడు. ఈరోజు మన ప్రార్థనలు మన ఆనంద తైలముతో నింపగలగాలి. అలా నింపుట కొరకు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటే. యెబేజు ఏ విధంగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గురించి మొరపెట్టాడో నీవు కూడా నువ్వు పాద సన్నిధులు మొరపెట్టి, ప్రభా నా సరిహద్దులను విశాలం చేయి, నన్ను సహోదరులందరూ ఘనపరచు, నన్ను కీడు నుండి రాకుండా తప్పించు, అపాయాల నుండి విడిపించు, ఉగ్రత నుంచి కాపాడమని నువ్వు ఇప్పుడు మొరపెడితే అప్పుడు నా దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. లేకపోతే కాపాడబడలేం. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు మనను కాపాడేది ఒక్కటే, ప్రార్థనే మనల్ని కాపాడుతుంది. హెచ్చించేది ఒకటే, ప్రార్థనే. నేను విస్తరింపజేసేది ఏంటి? ప్రార్థనే. సహోదరుల కంటే ఘనముగా ఎంచేది ఏంటి? ప్రార్థనే. సింహాసనం ఎదుట కూర్చోబెట్టేది ఏంటి? ప్రార్థనే. కృంగిన నిన్ను లేవనెత్తేది ఏంటి? ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థనే. ఈ ప్రార్థన నీకు ఆయుధముగా, నీకు ప్రార్థన స్వభావముగా మారగలిగితే నీ లైఫ్ లో గొప్ప కార్యాలను చూస్తావు. కనుక ప్రార్థనకు అలవాటు చేసుకో. ప్రార్థనే మన జీవితం అవ్వాలి, కన్నీళ్ళే మన బ్రతుకవ్వాలి. అలాంటి దినాలుగా ఈ దినాలు మనకున్నాయి. అట్టి కృపతో దేవుడు మనం నింపును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకో. కన్నీళ్లతో ప్రార్థించుచు కృప